అమ్ముతారంటే దశాబ్దాల తరబడి ఇలాంటి అవినీతి చక్రవర్తులు వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి పౌర సరఫరాల శాఖ చైర్మనా, వాళ్ళ అన్న రైస్ మిల్లర్స్ అసోసియేషను, తర్వాత పోర్టుకు సంబంధించిన ఆధ్వర్యంలో. కానీ ఇది కక్షపూరితం కాదు, వారంపూడి వ్యవహారంలో కానీ ఆయన పిఠాపురంలో పిఠాపురంకి రావటంతోనే ద్వారంపూడి నీ సంగతి చూస్తానని చెప్పి కాకినాడలో మాట్లాడతానికి అంతరం ఏంటి? 1 మంత్ క్రితం నువ్వు చివరికి కాకినాడ కేంద్రంగా అడ్డగా పేదల బియ్యం, నిరుపేదల బియ్యాన్ని అక్రమంగా సరఫరా చేస్తున్నావు. నిన్ను డిటి నాయక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే, ఒకప్పుడు డిటి నాయక్ అనే వ్యక్తి వాళ్ళ నాన్నని ఇట్లనే ట్రీట్మెంట్ ఇచ్చాడు, ఇవ్వకపోతే నేను పవన్ కళ్యాణ్ కాదన్నాడు. తప్పే ఉంది? నీ డబ్బు న్యాయంగా సంపాదించు, 1000 కోట్లకు అక్రమార్జన తీసుకుంటా, చివరికి నీవు అక్రమంగా 3 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకుంటా, ఎక్కడ కనపడితే అక్కడ స్థలాలు కబ్జా చేస్తూ ఉంటే చూసి చూడటానికి ఆయన పవన్ కళ్యాణ్ అక్కడ ఉంది. ఇప్పుడు 159 కోట్ల విలువ చేస్తే బియ్యం, పేద ప్రజల బియ్యాన్ని వీళ్ళ యొక్క బినామీలతో నిల్వ ఉంచుతారంటే అక్రమంగా, ఎంత దారుణం అండి. 151 పాయింట్లు. ఆ పాయింట్లో అయితే మాత్రం నిజమే, దాన్ని వెలికి తీయటం, వ్యవహారం అంతా బయటికి తీసుకొచ్చి అసలు ఎవరు బాధ్యులు అనే విషయం మీద చేయటం. బట్ చూసే రకంగా ఎట్లా ఉంటుందంటే, సో దిగాడు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న మాటలు బయటకు వస్తున్నాయి. దానికి కొంత అసలు సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా. దాని గురించి యాజ్ ఎ లామెన్గా నేను చెప్తాను ఏంటంటే, చాలా సమయస్ఫూర్తితో ఉన్నాడు, ఎక్కడ కక్షపూర్తి ధోరణి ఆయనలో లేదు, ఆవేశం లేదు, ఆలోచనతో వెళ్తున్నాడు. మీరు గనక నేను అవినీతి పాల్పడితే మాత్రం ఎవరిని ఉపేక్షించను, చట్టం తన పని చేసుకుంటుంది అంటున్నాడు. ఇప్పుడు అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మనోహర్ గారు కూడా 151 చెక్ పాయింట్స్లో కూడా చెకింగ్ చేశారు. ఈరోజు 34,000 మెట్రిక్ టన్నులు పేదవాళ్ళ బియ్యం అంటే అది ఎంత దేశద్రోహం అండి. పరిపాలన ఇచ్చారు, నన్ను గేట్ దాటనివ్వన్నారు, నన్ను అసెంబ్లీలో కూర్చోబెట్టారు, ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు. మీరు కనీసం 11 మంది ఇచ్చినప్పుడు కనీసం మీరు లేకుండా పారిపోవటం ఏంటని అడిగిందని సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ ఏంటంటే నోరుందగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ప్రజలు చూస్తుంటారు, ప్రజలు తీర్పిచ్చారు, ప్రజలు అంతిమ నిర్ణేతలు. ఇప్పుడు ఓడిపోయినప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళండి, మీకు వయసు ఉంది, నేను తప్పు జరిగింది, మేము రెక్టిఫై చేసుకుంటాం. రామరశాస్త్రం వెళ్తానంటున్నట్టు ఆయన సంక్షేమం మాటన వీళ్ళు అభివృద్ధి మర్చిపోయారు సార్. సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళు అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు వెళ్తున్నారు. సాధ్యమవుతుందా? జారీ చేస్తున్నాడు. ఎక్కడ కూడా జనసేన టీడీపీ కలిసి వెళ్ళాలి, ఎక్కడ విభేదాలు పెట్టుకోవద్దు అన్నాడు. ఈరోజు ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది చూసారా? లేదు. కానీ ఇదే చిన్నవి అయితే జరుగుతున్నాయి, కానీ ఇదే రాబోయే 5 సంవత్సరాలు కాదు, పవన్ కళ్యాణ్ కళ్ళగన్నట్టుగా దశాబ్దం పాటు మీరు గుండెల్లో పెట్టుకునేటట్టుగా మేము పరిపాలిస్తాం అనే మాట భరోసా ఇస్తున్నారు. కాబట్టి మంచి పరిపాలన అందించగలరు. పిఠాపురం తాలూకా అని చెప్పి బళ్ళు మీద రాసుకునే పరిస్థితి నుంచి ఈ రోజున ఆయన ఉప ముఖ్యమంత్రిగా పరిణితి చెందిన తీరు లేట్ అవ్వచ్చు 10 రోజులు, కానీ 15 రోజుల తర్వాత నియోజకవర్గానికి వెళ్ళాడు. 3 రోజులు ఉన్నాడు, చాలా పక్క ప్రణాళికతో వెళ్ళాడు. చాలామంది విమర్శించారు, ఇక్కడ గెలవంగానే వెళ్ళిపోతాడు, అసలు పిఠాపురం కనిపించరాని అన్నారు. 3.5 ఎకరాలు తీసుకొని డాక్యుమెంట్ కూడా చూపించాడు. 2 ఎకరాల పార్టీ ఆఫీసు, మిగతా 1.5 ఎకరం నేను ఉండడానికి అన్నాడు. నాదే శాశ్వత చిరునామా అని చెప్పి అన్నాడు. మీ సాక్షిగా ప్రమాణం చేస్తాను, అసెంబ్లీలో చేయటమే కాకుండా పిఠాపురం ప్రజల సాక్షిగా ప్రమాణం చేశాడు, నేను 1 రూపాయికి అవినీతి పాల్పడను, పిఠాపురం అభివృద్ధి దేశంలో పిఠాపురం ఆదర్శంగా తీసుకున్నట్టు చేస్తాడు. ఉప్పాడ బీచ్ వెళ్ళాడు ఒకరోజు, ఆ బీచ్ని ఎందుకు కోత గురవుతుందని చెప్పేసి దాని మీద మెరైన్ ఎక్స్పర్ట్స్ని కూడా పిలిపించాడు, అటవీ శాఖ అధికారులు పిలిపించాడు. కలెక్టర్ 3 రోజులు ఆశ్రాంతం తన పక్కనే ఉన్నాడు. కలెక్టర్ అయితే అండి మీలాంటి వ్యక్తితో పనిచేయటం చాలా ఆనందంగా ఉందన్నాడు. అంటే చూడండి, అధికారులు కూడా విపులంగా ఒక సబ్జెక్ట్ వస్తే దాని మీద గంటల తరబడి స్టడీ చేస్తున్నాడు. స్టడీ చేయిందే సంతకం పెడతలా. అది పరిపాలన అంటే. పరిపాలన మీద చిత్తశుద్ధి అంటే అదే. ఈరోజు పిఠాపురం ఎమ్మెల్యే కాకుండా ఉభయ రాష్ట్రాలు కాకుండా ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్లో 1 నెలలోనే ఇంత మంచి పరిపాలన ఇచ్చాడంటే, ఇంకొకటి మీరు సమర్థవంతమైన కృష్ణతేజ లాంటి ఆల్ ఇండియా 66 ర్యాంక్ తీసుకొచ్చిన వ్యక్తి కేరళ నుంచి డిప్యూటేషన్ మీద ఇక్కడ ఆయన సెక్రటరీగా తీసుకుంటాడు. అంత ప్రేమ ఏంటి ఆయన మీద? ప్రేమనేం కాదు, అంటే తనకి ఒక జాగ్రఫీ మీద అవగాహన. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ జాగ్రఫీ మీద. ఆపరేషన్ కుక్కునాడని కేరళలో 2.5 లక్షల మంది వరద బాధితుల్ని క్షేమంగా తీసుకొచ్చాడు. ప్రకృతికి విధ్వంసం గురి చేస్తున్న ఒక కంపెనీకి, ఇంటర్నేషనల్ కంపెనీకి ఆ విల్లాస్ మొత్తం కూడా ధ్వంసం చేశాడు. 500 కోట్ల రూపాయలు విలువ చేశాడు. మత్స్యకారులకు మేలు చేశాడు. చదువుకుంది కూడా హైదరాబాద్ ఏట, చిలకలూరుపేటలో అతను పుట్టాడు. హైదరాబాద్లో చదువుకున్నాడు. కృపాదానం గారు లాంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పరిణితి చెందిన వ్యక్తి దగ్గర కోచింగ్ తీసుకొని జాగ్రఫీ మీద అవగాహనతో ఈ రోజున
కేరళనే కాకుండా దేశవ్యాప్తంగా ఒక యంగ్స్టర్ ఇంత పరిపాలన చేయగలరు కలెక్టర్ అనేది చూపించాడు. ఆ వ్యక్తిని డిప్యూటేషన్ మీద అడగటం, చంద్రబాబు నాయుడు గారు లెటర్ పెడతాం, మేబీ ఈ వీక్లోనే ఆయన ఛార్జ్ తీసుకుంటాడని తెలుసు. ఇక మీద దీంతో పాటు అటవుల మీద నిపుణులైన వ్యక్తిని ఒక ఓఎస్టీగా ఒక ఆయన తీసుకున్నాడు. అవును. ఇంకొకరు గ్రామీణాభివృద్ధి మీద ఇంకొక ఆయన ఓఎస్టీగా, ఎందుకంటే డిప్యూటీ సీఎంగా పలు శాఖలు ఉంటాయి కాబట్టి అవును, ఆయన 2-3 ఓఎస్టీని చేసుకోవచ్చు, ఒక సెక్రటరీగా తీసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఇది మీద ముందుకెళ్తాం అనేది మనం ప్రశంసించాలి. ఇంకోటి ఇక్కడ సమీక్షా సమావేశాలు, దాదాపు గంటల పాటు సమీక్షా సమావేశాలు జరిగినాయి. ఛార్జీ తీసుకున్న నెక్స్ట్ డేనే అంతసేపు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఏంటబ్బా ఏంటి అంత ఏం మాట్లాడారని అంటే తర్వాత బయటకు వచ్చిన అధికారులు చెప్పారు, విషయ అవగాహన ఎంత ఉందో ఆయనకి అనేది ఆ మీటింగ్స్లోనే తెలిసిందండి. ప్రతి సబ్జెక్ట్ గురించి మేము మమ్మల్ని క్వశ్చన్లు వేయటం, మేము దానికి ఆన్సర్ ఇచ్చుకునేటప్పుడు కొంచెం తడబడాల్సి వచ్చింది, మాకు కొంత అవగాహన లేని పరిస్థితులు. బట్ అంటే మేము చూసిన మా సర్వీస్లో మేము చూసిన వాళ్ళు కొంతమంది వాళ్ళు మాట్లాడుతూ, మా సర్వీస్లో మేము చూసిన వాళ్ళని అంత అవగాహన ఉన్న వాళ్ళని మేము ఎవరిని చూడలేదండి అంత ఇదిగా అని అన్నారు. కరెక్టే. కొంతమంది 2-3 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళు ఉంటారు. అదే ఉంటారు కదా, అందుకని అంటున్నాను. ఆయన సమర్థిస్తున్నారు వాళ్ళు కూడా. పంచాయతీరాజ్కి సంబంధించే చాలామంది మాట్లాడారు. ఎస్ పంచాయతీరాజ్ అండి. పంచాయతీలు పట్టుకొమ్మలాగా ఉండాలి. ఆ పంచాయతీలు సర్వతోముఖ అభివృద్ధి ఉంటే ఆ గ్రామాలు బాగుపడతాయి. అవును. ఆ సర్పంచ్కి అధికారాలు ఇవ్వాలి. ఆ పంచాయతీ సంబంధించిన ఉద్యోగులు వాళ్ళు సన్మానం చేయడానికి వస్తే వాళ్ళతో మాట్లాడిన మాట 2 గంటలు డిస్కషన్స్లో గత 5 సంవత్సరాలు ఎప్పుడు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నారు. ఏం మాట్లాడాలన్నా సకల శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళాలి. సజ్జల్ గారు మమ్మల్ని పిలిచి హక్కును చేర్చుకున్నాడని కళ్ళమ్మ దీంతో మాట్లాడారు సార్. నేను ఒక ఉద్యోగి బిడ్డనే మీలాగే, ఒక కానిస్టేబుల్ కొడుకుని 1వ తారీఖు జీతం లేకపోతే ఆ బాధ ఏందో నాకు తెలుసు. మీ సమస్యలు నేను తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. అదే సమయంలో ఆ సమస్య పరిష్కరించే మార్గాలు కూడా మీరు చెప్పండి అన్నాడు. వారానికి ఒక రోజు చెప్పండి మీ డేట్ ప్రకారం, నేను ఉంటా, మీ మాటలు ఉంటా అన్నాడు. ఎవరైనా అంటారండి? అవును, ఎవరైనా అంటారా? మా పిఎల్తో పిఎస్ఎల్తో మాట్లాడుకోండి వ్యవహారం అంతా ఆ రోజే చెప్పాడు. అంటే ఉద్యోగి విలువ ఏంటి, ఆ నెల పాటు ఆయన జీతం మీద ఎంత ఫ్యామిలీ బతుకుతుంది అనేది కూడా ఆయన తెలుసు. ఇదే కంటిన్యూ అవుతుందా 5 ఏళ్ళు? డెఫినెట్గా చేస్తాడనే నమ్మకం ఒక నెలలోనే కలిగించగలిగారు. అదేవిధంగా ప్రధానమైంది పౌర సరఫరాలు శాఖలో అవినీతి, 2 అడవులు ప్రకృతి సంపదను కొలగొట్టే వాళ్ళ మీద ఉక్కు పాదం మోయటం అనేది చరిత్రలో నిలిచిపోతాయి సార్. ఈ 2 ఏమంటారు? పౌర సరఫరాలు చూశారు కదా. అవును. ఈ ఉభయ రాష్ట్రాలే కాకుండా దేశంలో ఎక్కడ లేని విధంగా 34,500 మెట్రిక్ టన్నులు సంబంధించి బయటికి తీయటం. అది ఈ 4 ఏళ్ళ లోపల పోవాలి సార్. ఎవడైనా సంపాదించేవాడు రూపాయి బియ్యం 40 రూపాయలు విలువయ్యే బియ్యాన్ని ఇవన్నీ కూడా ఆయన చెప్పినాయేగా ఒకప్పుడు. అవును. ఎందుకు చేస్తున్నాడు? మీరు అన్నట్టు బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు ఈ కలయిక ఎలా ఉంటుంది, వీళ్ళ మధ్య సఖ్యత ఉంటుందా అనుకుంటున్నారు కదా మీరు. పర్ఫెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ. రాజధాని మీద పూర్తి చేయటం విషయంలో కావచ్చు, పోలవరం పూర్తి చేయటం విషయంలో కావచ్చు, ఇంటర్నేషనల్గా దీని మీద నిపుణులు తీసుకొచ్చి చూసే బాధ్యత ఎవరు తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. 4.5 దశాబ్దాల అనుభవంలో పెట్టుబడులు ఎలా రావాలో నిన్న ఆయిల్ రిఫైనరీ, భారత్ ఆయిల్ రిఫైనరీ బీపీసీఎల్ దాదాపుగా 60,000 కోట్లతో మచిలీపట్నం కేంద్రంగా రాబోతుంది. దానివల్ల వేలాది మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మరి గత ప్రభుత్వం ఎందుకు తీసుకురాలేపారు? ఇప్పుడు బాలశౌరితో పాటు నేను వెళ్ళి హరిదీప్ సింగ్ దగ్గర మినిస్టర్ కలిశారు. అదేవిధంగా నిధులు స్పెషల్ స్టేటస్ సరే తెరమరుగైందని అంటున్నారు కొంతమంది. స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా స్పెషల్ ప్యాకేజ్ అని ఇవ్వమని వాజ్పేయి లడ్డు అన్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వమని అవతల బీహార్ నితీష్ కుమార్ అడుగుతున్నారు. బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఉంది. ఇవ్వాల్సిన బాధ్యత ప్రాంతీయ పార్టీల మీద డిపెండ్ అయ్యే సెంట్రల్ ఉంది కాబట్టి ఇప్పుడు మోదీ గారు ఇస్తారు, ఎక్కువ నిధులు ఇవ్వమన్నారు. తర్వాత అమిత్ షా దగ్గరికి వెళ్ళారు. ఆయన వంతు ఆయన 16 మంది ఎంపీలు ఉన్నారు. 2 ఎంపీలు జనసేన ఉన్నాయి, 18 మంది ఎంపీలు. బీజేపీ 3 ఉన్నాయి, 21 మంది ఎంపీలు. మరి చేయాలి కదా. రాష్ట్రానికి కావాల్సిన ఇప్పుడు చేయించుకునే ఇది ఆయన చూసుకుంటున్నాడు, అడ్మినిస్ట్రేషన్. ఇకపోతే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కావచ్చు, అడవుల సంరక్షణ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, చూస్ చేసి తీసుకున్నట్టున్నారు కదా పర్ఫెక్ట్గా. ఆయన చెట్లతో మాట్లాడతాడు, మొక్కలతో మాట్లాడతాడు సార్. మనుషులతో మాట్లాడరా? ఎక్కువగా మొక్కలు అంటే మనం ఆశించకుండా మన కుర్చీ అయి ఉంటుంది. చెట్టు పెరిగి ఆక్సిజన్ ఇస్తుంది, పడుకోవడానికి బెడ్ అవుద్ది, చివరికి చచ్చిపోవడానికి 4 కట్టలే మిగిలేదు. మీకు ఏమైనా డౌట్ ఉందా? ఏమన్నా మన ఉంగరాలు ఏమైనా 6x4 అటు ఇటు తీసి ఏమైనా మొలతాడు, వెండి మొలతాడు ఉన్నా తీసేస్తారు. అంటే ఏవి ఆశించకుండా పెరిగే చెట్లు, ఆ చెట్టులనే వీళ్ళు విధ్వంసంగా చేస్తుంటే రెడ్ శాండిల్లో అక్రమంగా దొంగలు అనేక పుష్పరాజులు తమిళనాడు నుంచి అక్రమంగా వెళ్ళి శేషాచరణ కొండలను కరిగిస్తారు.